ఇప్పుడు మేడం చెప్పింది దానికన్నా ఎవిడెన్స్ 3 పెట్టి చేసిన నేను. యూపీఎస్సీ లో ఫోటోగ్రాఫ్ కూడా ఉండదు. ఇది యూపీఎస్సీ యూపీఎస్సీ ఆన్సర్ షీట్ సెప్టెంబర్ 2020 ఓన్లీ జస్ట్ కోడ్ ఉంటుందా? అంతే. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు. ఓకే. ఇది ఏపీఎస్సీ మెయిన్స్ ది. ఇక్కడ చూడన్నా అక్కడ కూడా ఫోటోగ్రాఫ్ ఉండదు. నో డేట్ ఆఫ్ బర్త్, డిస్ట్రిక్ట్ కోడ్. ఇక్కడ ఎందుకన్నా మన తెలంగాణ కాడికి వచ్చేసరికి ఫోటో వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, కాస్ట్ కూడా వస్తుందండి. కాస్ట్ ఉన్నదా? కాస్ట్ ఇది హాల్ టికెట్ మీద హాల్ టికెట్ మీద ఉంది. అయితే వీటన్నిటికి ఇస్తాడు, ఈడ తీసుకుంటాడు. మరి వెరిఫికేషన్ కాడికి వచ్చేసరికి మల్టీ జోన్ 2, మల్టీ జోన్ 1 పోస్టులు అనేవి. మరి అలాంటప్పుడు అక్కడ ఎందుకు ఇవ్వడు? మరి ఇప్పుడు లోకల్ పోస్టులు సెగ్రిగేషన్ చేసేటప్పుడు చేస్తాడు, మెయిన్ ఇష్యూ కదా. అదెందుకే ఇవ్వాలి? మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 పోస్టులు ఇచ్చిన సెగ్రిగేషన్. మరి వెరిఫికేషన్ కింద చూపించిన కదా మల్టీ జోన్ 1, 2 లెక్క ఇవ్వాలి. ఇంకొకటన్నా నిన్న కోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒక 3 ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వదలుచుకున్నా. నిరుద్యోగులకు ఒక ధైర్యం ఇవ్వదలుచుకున్నా. దీని నుంచి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇది 15.2 అన్న. ఎక్కడ చదవండి. మార్క్స్ ఇవ్వడానికన్నా ముందు కూడా పిఎంఎల్ ఇవ్వాలని చెప్పారు, ఇండివిజువల్ లాగిన్స్ కన్నా ముందు. రిక్వెస్ట్ ఫర్ ద రికౌంటింగ్ ఆఫ్ ద మార్క్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద conventional type of written test only within 15 days after publication of a provisional mark list on the payment of 1,000 rupees అన్నాడు for each candidate through the online ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అన్న. ఓకే. నాకు ఎంతమందికి వచ్చినాయి ఏంటి అనేది ఇవాళ 12,642 మందిని మీరు క్వాలిఫై అయ్యారని చెప్పారు. వాళ్ళందరి క్యాస్ట్ పబ్లిక్ డొమైన్ పెట్టినాక పలానా జనార్దన్ గారికి 400 వచ్చినాయి. వీనికి కాంగ్రెస్ తో కొట్లాడుతుండ అనుకుందాం, లేకుంటే నేను మామో ఓడో చుట్టమో ఓడో గట్టివాడు ఉన్నాడు. వీడు రికౌంటింగ్ పెట్టుకుంటే వీనికి ఒక 30 మార్కులు పెరిగినాయి. ఎట్ట పెరిగినాయి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇది పెట్టినాక ట్రాన్స్పరెన్సీ అంటున్నావు కదా, ఎవరు వీళ్ళకి ఉన్నాయి, వీళ్ళు రికౌంటింగ్ అప్లై చేసుకోరు. వీళ్ళకి పెరిగిన మార్కులు ఇన్ని, తగ్గిన మార్కులు ఇన్ని. పెరిగితే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుందా? ఉండదన్న. ఇది నువ్వు పిఎంఎల్ పెట్టకపోతివి, ఇండివిజువల్ లాగిన్ పెడితివి, ఆ డేటాను తీసేస్తివి. మళ్ళీ నువ్వు అనెక్సరీ 1 అని పెట్టినాక కోర్టులో కేసు వేసినాక పిఎంఎల్ ఇవ్వని ఆ డేటా తీసేస్తేవి, ఈ డేటా తీసేస్తేవి. మళ్ళీ నాకు ఇట్లా తగ్గినాయంటే నువ్వు ట్యాంపర్ చేసినావు అంటుంటివి. ఓకే అన్న, ఇంతవరకు ఎక్కడ తగ్గిన చరిత్ర లేదు. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కౌంటింగ్ నువ్వు ఇచ్చిందే 14 ఏళ్ళ తర్వాత అన్నావు. 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేస్తేనే గ్రూప్ 1కు అని చెప్పి నువ్వు ఎమోషనల్ తీసుకొచ్చినాడు. 10 ఏళ్ళు నోటిఫికేషన్ జరగలే. ఒక అమ్మాయిది కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, 60 మార్కులు ట్యాంపర్ చేసిందని అమ్మాయికి కూడా నోటీస్ ఇచ్చిండ్రు. వీళ్ళు అమ్మాయి మీద కేసు పెట్టిరు. 482.5 వచ్చినాయి అన్న. అమ్మాయికి 60 మార్కులు తగ్గినాయి. ఒకవేళ అమ్మాయి ట్యాంపర్ చేసింది అనుకుందాం, ఎట్లా ట్యాంపర్ చేస్తుంది? 420 వస్తే వాళ్ళ అమ్మోళ్ళని మెప్పేయడానికి నాకు 480 వస్తే తగ్గినాయని చెప్పుకుంటుందా? ఎక్కడన్నా ఇది ఉందా? వాళ్ళ అమ్మోళ్ళైనా నమ్మడానికి అంటే పెట్టుకునే తగ్గుతాయని నమ్ముతందుకు. అసలు నా పాయింట్ ఏంటంటే, మీకు ఎక్కడ అనుమానం బాగా వచ్చింది? స్టార్టింగ్ నుంచి అనుమానం, ఈ వాల్యుయేషన్ లో తప్పులు జరిగిన అనుమానం ఎక్కడ వచ్చింది? మేజర్ బ్లండర్ మిస్టేక్ ఎక్కడ జరిగింది? మేము ఇవాల్యుయేషన్ గురించి పక్కన పెడితే మాకు స్టార్టింగ్ నోటిఫికేషన్ నుండే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మేము అప్పటి నుండే మాకు జీవో 55 ఇన్ ప్లేస్ ఆఫ్ జీవో 55 జీవో 29 అడ్మిట్ చేసిండు. మాకు వద్దు అనేసి మేము చాలా చెప్పినాం. వై? బికాస్ హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల, హారిజాంటల్ రిజర్వేషన్ అండ్ వర్టికల్ రిజర్వేషన్ డిఫరెన్స్ వస్తుంది. వర్టికల్ రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇంక్లూడింగ్ ఉమెన్స్ కి కూడా చాలా అన్యాయం జరుగుతుందని నెంబర్ ఆఫ్ టైమ్స్ మొత్తుకున్నాం మేము. యాక్చువల్లీ అశోక్ నగర్ లో కూడా ధర్నా కూడా చేసినాం. 10,000 మెంబర్స్ మేము చేసినాం. అప్పుడు కూడా లాఠీ చార్జ్ అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. మేము వద్దు అన్న తర్వాత కూడా మీరు బలవంతంగా ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేయండి, మాకు వద్దు, అకార్డింగ్ టు జియో 29 వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ రైట్ ద ఎగ్జామ్ అన్నప్పుడు ఎందుకు మీరు బలవంతంగా మెయిన్స్ హాల్ టికెట్ ఇచ్చిండు? మేము ఫస్ట్ మా ప్రైమరీ క్వశ్చన్, మాకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు రేవంత్ అన్న వీళ్ళందరూ పిల్లలు ఇంత కష్టపడి మిమ్మల్ని గెలిపించుకున్న తర్వాత మీకు కొంచెం కూడా అక్కడ అసలు ఆయన దానికి ఆన్సర్ అయ్యలేదు. పెయిడ్ ఆర్టిస్ట్ అన్నాడు. ఇప్పుడు నా పాయింట్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వేరియేషన్ ఒకటి ప్రధానంగా వినిపిస్తున్నారు. ఇది నిజంగానే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ, తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ ఇది వచ్చిందా? ఇప్పుడు ఇది గ్రూప్ అంటే ఇది నిర్లక్ష్యంతో జరిగిందా, లేకపోతే అర్హత లేని వాళ్ళతో ఒకటి మాట్లాడతారు గారు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం, ఈయన తెలుగు మీడియం. సో నేను ఇక్కడ డిఫరెన్షియేట్ చేసి ఏం మాట్లాడదలుచుకోలేదు. గ్రూప్ 1 అంటేనే ఒక ఫ్యామిలీ మేము. ఐదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ మీడియం ఆ తెలుగు మీడియం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఐఎమ్ టాకింగ్ ఏంటంటే అన్యాయం అయితే జరిగింది.
అందరూ వీఆర్ ఫ్యామిలీ. నాకు ఇక్కడ నేను డిఫరెన్షియేట్ చేయలేను. ఎనీ ఎగ్జాంపుల్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతారా కోర్టులో? ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే దానికి టాప్ లో వచ్చిన వాళ్ళు ఆన్సర్ షీట్స్ ఇవ్వండి, మా ఆన్సర్ షీట్స్ మేము అడుగుతాం. తెలుగు మీడియం లో టాప్ 500 అంటే 563 లో తెలుగు మీడియం ఎంత, ఇంగ్లీష్ మీడియం ఎంత, పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు అట్లే అసలు ఉర్దూకి అయితే ఇచ్చినారు. నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి 10లో 9 7 నలుగురికి వచ్చినాయి అన్న, 10లో నలుగురికి వచ్చినాయి. వాళ్ళు రిజైండర్ లో చెప్పిర్రు, వాళ్ళు ఇచ్చినటువంటి రిజైండర్ లో ఇదే రిజైండర్. అంతకుముందే 9 అన్నారు, మొన్న ఇచ్చినటువంటి రిజైండర్ లో 10 మంది రాసిర్రు అన్నారు. ఇది అన్న ప్రెస్ నోట్ ఇక్కడ రిజైండర్ లో ఇక్కడ ఉర్దూలో 10 మంది రాసిర్రు అని చెప్పారు. ఈ పాయింట్ అన్న ఇక్కడ ఇది 10 మంది రాసిర్రు. Only 10 candidates have written the group 1 mains exam in Urdu medium, and out of the 10 only 1 candidate is figuring in the 563 candidates. మరి ఇప్పుడు 10 మంది రాస్తే ఒక్కరే ఉన్నారు 563 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నవాళ్ళ. మరి అన్నప్పుడు మరి తెలుగు కూడా మరి ఎంతమంది రాసిర్రు అని చెప్పి ఇక్కడ 9 మంది 7 మంది అనే చర్చ ఎట్లా వచ్చింది? ఇది 9 వాళ్ళు ఇచ్చిన వెబ్ నోట్ ఇది వెబ్ నోట్ వాడిచ్చిన వెబ్ నోటే ఇక్కడ ఉర్దూ 9 మంది అన్నాడు. ఇక్కడ ఉర్దూ 9 మంది అన్నాడు కదా, వాళ్ళు ఇచ్చిందేనా 13th మార్చిలో ఇచ్చిండు, 14th మార్చిలో తీసేసిండు విత్ ఇన్ 24 hours లో. ఏదంటే ఒక 122 మార్క్స్ అని నిన్న కోర్టులో జరిగింది కదా, అందరు కూడా చెప్తున్నారు అతను పోతే. ఇప్పుడు తెలుగులో ఇంత మంది రాసిర్రు అంటున్నారు కదా 7,829 మెంబర్స్. ఇంత మందిలో 563 లో ఎంత మంది ఉన్నారని ఎందుకు చెప్పట్లే? ఉర్దూ చెప్పినావు, మరి ఇంగ్లీష్ ఎందుకు చెప్పట్లే? వీళ్ళు చెప్పాలి కదా. మరి అడుగుతున్నాం కదా, ట్రాన్స్పరెన్సీ అని చెప్తున్నారు, మరి అది ఎందుకు చెప్పాలి? ఇల్లనే ఇచ్చిర్రు చూడండి, నేను ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు అది కాదు రఘు గారు, వీళ్ళు ఒక చిన్న ఏదైనా అడిగితే మేము ఏమైనా గొడవ చేస్తే చిన్న వెబ్ నోట్ పెట్టేస్తున్నారు, అది 24 hours కాకముందే తీసేస్తున్నారు. when you are correct, when you are accurate figure you are having, then what's necessary to remove those web notes? మీరు పెడుతున్నారు, హడావుడిగా పెట్టేస్తున్నారు, మీరు తప్పు చేసినారు కాబట్టి భయపడుతున్నారు. 122 ఇష్యూ ఏందండి? ఒక అబ్బాయికి అదే అది సబ్మిట్ చేసినాం. 100 కి 122 కాదు, అది 150 మార్క్స్. 150 కి 122 అది కూడా ఉంది మా దగ్గర. ఇట్లా ప్రతి వాళ్ళు ఇచ్చిన వెబ్ నోట్ లో పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అనమాట. 100 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ఈ పేపర్ లో. అందరిలో హైయెస్ట్ మార్క్స్ 100, కొంతమందికి వచ్చినాయి హైయెస్ట్ మార్క్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ లో. కానీ ఒక అబ్బాయికి హైయెస్ట్ మార్క్ ఆ సబ్జెక్ట్ లో 122. ఇందులో వెబ్ నోట్ లోనేమో 100 అని ఇచ్చింది. సో తను ఏం చేసిండు మరి? వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోతే తను భయపెట్టించి తీసేపిచ్చిర్రు అని ఉంది. ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ఎవిడెన్స్ ఉన్నాయి, కావాలన్నప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో. ఇప్పుడు ఎవిడెన్స్ ఉన్నాయని కొంతమంది బహిరంగంగానే ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి ఎవరికో ఎస్ఏ రైటింగ్ లో 11 వచ్చినాయి, మిగతా వాటిలో 70-80 అవి కూడా ఉన్నాయి ఎవిడెన్స్. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి రఘు గారు. ఇందులో ఎవరికైనా కొడతా అంటే భయం, పెడతా అంటే ఆశ, వాడికి జాబ్ వస్తుంది, వాడు ఎందుకు బయట పెడతాడు అన్ని ప్రూఫ్స్, అక్కడ దాకా వెళ్ళి నువ్వు భయపెట్టించి పంపించేసిండు. సరే, ఇప్పుడు ఇద్దరు చెప్పాల్సింది ఏంటంటే సొల్యూషన్ ఏంటి? మా సొల్యూషన్ ఒక్కటే అండి. ఫస్ట్ నా మెయిన్ డిమాండ్ ఏంటంటే నాకు GO 29 మీద అసలు చూడండి, ఇది కాన్స్టిట్యూషన్ మీరు ఫాలో అవుతున్నారా అండి? కాన్స్టిట్యూషన్ రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకొని మొత్తం తిరిగేసిండ్రు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు. చిక్కడపల్లి లైబ్రరీలో వచ్చి కూర్చొని మాకు భరోసా ఇచ్చేళ్ళినారు కదా. మరి మీ వర్డ్స్ మీద మీరు ఎందుకు నిలబడట్లేదా అని అడుగుతున్నా నేను డైరెక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి. ఇప్పుడు TGPSC ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, మీకు అందులో రైట్స్ లేదు కదా. మానవతరాయ్ గారు మాట్లాడతారు, బల్మూర్ వెంకట్ గారు మాట్లాడతారు, అసలు వాళ్ళకి రైట్స్ లేవు మాట్లాడడానికి. అదే అది అసలు అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసే రైట్ ఎవరు ఇచ్చిందండి మానవతరాయ్ గారికి? అసలు గ్రూప్ 1 స్టూడెంట్స్ అంటే స్టేట్ లో టాప్ మోస్ట్ ఆఫీసర్స్ వాళ్ళని పట్టుకొని చెప్పుతో కొడతా అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీరు మానవతరాయ్ గారు ఇప్పటిదాకా సారీ చెప్పలేదండి. మీరు యూ షుడ్ సే సారీ ఫర్ అస్. యూ రిచువల్లీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూ యూజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. మేము ఎక్స్క్యూజ్ చేయమండి ఆయన మాత్రం. హీ షుడ్ టెల్ సారీ ఫర్ అస్. మీరేం చెప్తారు? సొల్యూషన్ ఏంటి? తక్షణం ఒకటేనా, బేషరత్తుగా ఈ గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేసి ఇప్పుడు వద్దండి మాకు రివాల్యుయేషన్ కాదు. నా మెయిన్ డిమాండ్ చెప్తున్నా, నాకు GO 55 ద్వారా మళ్ళీ ప్రిలిమ్స్ మొత్తం ఈ GO 29 ప్రాసెస్ మొత్తం టర్మినేట్ చేసి అకార్డింగ్ టు ద GO 55 మా గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్ళీ కండక్ట్ చేయాలి. దిస్ ఇస్ మెయిన్ డిమాండ్. మేము ఇప్పుడు ఉన్నటువంటి
కోర్టు కేసులలో మా ప్రేయర్స్ అన్ని రీమైన్సే. అది కూడా ఎందుకు అడుగుతున్నావు అంటే రీకౌంటింగ్ పెట్టినావు, నువ్వు ఎంతమంది పెంచినావు, ఉన్నోళ్ళే తగ్గించినావు, పెరిగినవి కూడా 1 మార్కు 1/2 మార్కు. ఇది మళ్ళా రీవాల్యుయేషన్ అంటే వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మళ్ళీ ఎవరికి కావాలనుకున్నారో వాళ్ళకి ఏం చేయాలనుకుంటారో అదే జరుగుద్ది. కాబట్టి రీమైన్స్ ఈ తప్పులు మేము ప్రూవ్ చేస్తాం, కోర్టు ద్వారానే తెచ్చుకుంటాం. మీరు ఎట్లా చేయట్లేరు, 100% గెలుస్తాం. నిరుద్యోగులారా మనం గెలిచి తీరుతాం. ఈ వారం రోజులలో మన ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. ఇంకొకటి కోర్టుకు చెప్పేది ఏంటంటే కోర్టు కాదు, స్టాండింగ్ కౌన్సిల్ కోర్టులో చెప్పే విధానము మార్చుకోవాలి. ఎందుకంటే పిటిషనర్స్ వేస్తున్నారు, మేము వేసినప్పుడేమో నిరుద్యోగులు వేసినప్పుడేమో డబ్బులు లేక లేట్ వచ్చిర్రు అనేమో వీళ్ళు చెప్తుంటారు. స్టాండింగ్ కౌన్సిల్ లేట్ వచ్చిర్రు సార్ మాకు ఈ టైంలో హాల్ టికెట్లు జనరేట్ చేసినాం, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినాం, 2 కోట్లు ఖర్చు పెట్టినాం అని అప్పుడు జడ్జి గారికి చెప్తా ఉంటారు. ఇప్పుడేమో ఉద్యోగాలు ఉన్న వాళ్ళన్నా మీరన్నా పోయి తొందర ఏరన్నా మాకు పైసలు లేకున్నాయంటే వాళ్ళని ఏం బెదిరిస్తారు, వీడు ఏ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నావు, ఉద్యోగస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు అని ఫుల్ డీటెయిల్స్ అని ఎవరిని బెదిరిస్తావు, ఎందుకు బెదిరిస్తావు? మేము అడిగేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగుతున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నువ్వు బెదిరింపులకు గనక తెగిస్తే మాత్రం మేము మళ్ళా నీకు తెగింపుకు మేము కనుక తిరగబడితే మాత్రం నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూతేసుకొని యూపీఎస్సీ ద్వారా ఈ తెలంగాణ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. సో అపోజిషన్ పార్టీలు అంతా సహకరిస్తున్నారా? అంతే రావాలని యాడున్నారన్నా వాళ్ళంతే ఉన్నారు. అది కాదు రఘు గారు, ఇప్పుడు జివో 29 అకార్డింగ్ టు జివో 29 జాబ్స్ ఇచ్చినా అపాయింట్మెంట్స్ ఇచ్చినా కూడా రేపు ఒకవేళ అది అన్కాన్స్టిట్యూషనల్ అని ప్రూవ్ అయితే జాబ్ లో టర్మినేట్ అవుతారు. అకార్డింగ్ టు ద కోర్ట్స్ వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ గారు జివో 29 ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ఇచ్చిన అపాయింట్మెంట్స్ అన్ని టర్మినేట్ అయిపోయినాయి. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని మేము మనస్ఫూర్తిగా. ప్రతిపక్షాలు అంటున్నారు కానీ ఒకటే చెప్తున్నారు ప్రతిపక్షాలకు, ఇప్పుడు మీరు ఎన్నికలప్పుడు మాత్రమే మా ఉద్యోగాల గురించి మాట్లాడతారు. ఎన్నికల స్లోగన్ కావద్దు ఉద్యోగాలు అనేటటువంటి. మీకు దమ్ముంటే బెషరత్తుగా బయటికి రారి వచ్చి ఒకటే చెప్పి, రేవంత్ రెడ్డి ఉద్యోగాలు నింపుతున్నాడు కదా, ఈ నింపినటువంటి ఉద్యోగాలు అనేటటువంటి ఎన్ని రోజులు ఉన్నావు, రేవంత్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉన్నదని మీరు అంటున్నారు కదా. రేవంత్ ప్రభుత్వం పోయినాక దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఉన్న ఉద్యోగాలన్నీ ఊడగొట్టి న్యాయబద్ధంగా చేస్తామని చెప్పండి. కేటీఆర్ గారు మీరు ఏమన్నారు హెచ్సి విషయంలో, ఇప్పుడు భూములు ఎవడైతే కొంతడో ఆ భూములు మేము వెనక్కి తీసుకుంటాం, మా ప్రభుత్వం రాగానే ఎవడు కొనకరు ఎక్కువ పార్క్ చేస్తున్నాం. ఇప్పుడు అదే స్టేట్మెంట్ ఇవ్వండి. ఇవాళ ఉద్యోగాలు ఇందులో వచ్చినవి కూడా ఉండవు, మేము వచ్చి న్యాయ విచారణ జరిపించి ఉన్నోళ్ళవి తీసేసి న్యాయబద్ధంగా చేస్తామని ఒక స్టేట్మెంట్ మీకు దమ్ముంటే ఈ విషయాలు ఇవ్వండి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇమీడియట్గా డిస్కషన్ స్టార్ట్ చేయాలి. ఇలాంటి ఎవరైతే నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నారో వాళ్ళని ఒక 10 మందినో 5 మందినో కూర్చోబెడితే, టీజీపీఎస్సీని కూర్చోబెడితే సమస్యకు అల్టిమేట్గా పరిష్కారం దొరుకుతుంది. ఏమీ చేయకుండా ఇట్లే సైలెంట్గా ఉండి బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తే అది మీ ప్రభుత్వ పార్టీ పతనానికి కారణమవుతుంది. తేల్చుకోవాల్సింది గవర్నమెంట్, ముఖ్యమంత్రి. చూస్తూనే ఉండండి మన తొలివేలు.